మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాజభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలోనే మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక సంక్షేమాలను అమలు చేస్తుందన్నారు. జయంతి సందర్భంగా మన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన వేణు గారు, సీనియర్ కాంగ్రెస్ కృష్ణ గారు, మహేంద్ర గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా నాడు ఇందిరాగాంధీ భారతదేశం కోసం, సమగ్రత కోసం, ఐక్యత కోసం పాటుపడిన వ్యక్తి ఇందిరాగాంధీ ఉక్కు మనిషిగా పేరున్నదా. ఈ భారతదేశంలోనే 20 సూత్రాల పథకం పెట్టి గరీబీ హఠావో రాజపాలన రద్దు చేసింది, బ్యాంకింగ్ జాతీయకరణ చేసింది, 5 ఎకరాలు పేదలకు పంచినట్టు ఘనత ఇలా ఇందిరాగాంధీ తెచ్చింది. సీలింగ్ యాక్ట్ పెట్టి ఇలా ఇందిరాగాంధీ చేసిన సేవలు మనం మరవలేనివి. ఇందిరాగాంధీ ఆనాడు ఒక మాట అన్నది, ప్రతివాళ్ళు నెహ్రూ గారు నిలబెడితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఇలా భారతదేశం కోసం పనిచేస్తూ ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. నా ప్రతి చివరి రక్త పొట్టు వరకు కూడా నేను దేశం కోసమే నా ప్రాణాలు అర్పిస్తానని చెప్పింది. అట్లనే బరాపూర్లో మాట చెప్పింది. ఆ తర్వాత ఢిల్లీలో ఆమెను సొంత అంగరక్షకులే కాల్చి చంపడం జరిగింది. ఏదేమైనా సరే ఇందిరాగాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం భారతదేశం కోసం ఉన్నది. ఈ ఆడు ఇచ్చిన బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఇటువంటి పార్టీలను కూడా కులాల కోసం, మతాల కోసం పనిచేస్తుంది తప్ప మన పార్టీ ప్రజాస్వామ్యంలో అందరి కోసం పనిచేస్తుంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలైన కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు కూడా మన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా మన తెలంగాణలో పరిపాలన చేస్తా ఉన్నారు. మొన్న జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే గారు మేమందరం కూడా అది ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ఇవ్వబడింది. అంటే మనందరం సమిష్టిగా పనిచేసి రేపు స్థానిక సంస్థలు గెలిపించాలి, మనందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.